నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధం 3వ వారానికి చేరుకుంది. అలాగే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలు కూడా 3వ వారానికి చేరుకున్నాయి. ఇరు పక్షాలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, పాక్ సైనికులు జరిపినటువంటి కాల్పుల్లో ఆఫ్ఘనిస్తాన్ సైనికులు చనిపోయినట్టుగా ఆఫ్ఘనిస్తాన్ దేశాధికారులు చెప్తున్నారు. ఈ ప్రకటన వెలువడినటువంటి కొన్ని గంటల్లోనే కాబూల్లో ఉన్నటువంటి ఆసుపత్రిపై వైమానిక దాడి పాల్పడినట్టుగా ఆఫ్ఘనిస్తాన్ ఆరోపించింది. కాబూల్లో ఉన్నటువంటి డి అడిక్షన్ సెంటర్పై పాక్ వైమానిక దళం దాడి చేసింది. పాకిస్తాన్ జరిపినటువంటి వైమానిక దాడిలో 400 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రాణ నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆఫ్ఘనిస్తాన్ అధికారులు అయితే చెప్తున్నారు. కాబూల్లో ఉన్నటువంటి ఒక ఆసుపత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడి చేసిందని, ఈ దాడిలో 400 మంది ప్రాణాలు కోల్పోయారని తాలిబన్లు ప్రకటించారు. దాడిలో ఆసుపత్రి పూర్తిగా ధ్వంసమైందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తాలిబాన్ ప్రభుత్వం తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ ఆరోపణల్ని పాకిస్తాన్ అయితే కొట్టిపడేసింది. కాబూల్లో ఏ ఆసుపత్రిని కూడా తాము టార్గెట్ చేయలేదని చెప్తోంది పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ చెప్పే దాంట్లో నిజాలు లేవంటూ మొండిగా వాదిస్తోంది. పాకిస్తాన్ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం, తగిన గుణపాఠం చెప్తాము అంటూ తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ప్రకటించారు. పాకిస్తాన్ జరిపినటువంటి బాంబు దాడిలో ఆసుపత్రిలో ఉన్నటువంటి 5 భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఆఫ్ఘనిస్తాన్ అధికారులు వెల్లడించారు. మృతుల్లో దాదాపుగా అందరూ రోగులేననేటువంటి మాట చెప్తున్నారు. ఈ ఆసుపత్రిలో దాదాపుగా 3000 మందికి పైగా చికిత్స అందిస్తున్నారు. డి అడిక్షన్, మాదక ద్రవ్యాలు సేవించినటువంటి వారికి డి అడిక్షన్ సెంటర్గా ఇది చికిత్స అందిస్తుంది. ఆసుపత్రిలో చెలరేగినటువంటి మంటలని అదుపు చేసి మృతదేహాలను వెలికి తీస్తున్నటువంటి వీడియోలను స్థానిక మీడియా ఆఫ్ఘనిస్తాన్లో ప్రసారం చేసింది. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ ఉప మంత్రి మొహమ్మద్ నబీ ఒమరీ మంగళవారం ఆసుపత్రిని పరిశీలించారు. ఆఫ్ఘాన్ పౌరులను చంపడమే పాకిస్తాన్ పనిగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోందని అతను చెప్తున్నారు. తమ పౌరులను పాశవికంగా చంపుతున్న పాకిస్తాన్పై ఇకపై చర్చలు ఉండవు అనేటువంటి మాటను తేల్చి చెప్పారు. ఈ దాడిలో 200 మంది మరణించారని మొదట ప్రకటించినటువంటి తాలిబాన్ పాలకులు ఆ తర్వాత 400కు పెరిగిందనేటువంటి ఒక మీడియా అనౌన్స్మెంట్ చేశారు. ఆసుపత్రి వద్ద పరిస్థితులు హృదయ విదారకంగా ఉన్నాయి. కాబూల్లో మరికొన్ని ప్రాంతాల్లో కూడా బాంబులు పేలాయని స్థానికులు చెప్తున్నారు. ఈ బాంబుల దాటికి నగరం మొత్తం కంపించిపోయిందని, పవిత్ర రంజాన్ మాసంలో పాకిస్తాన్ చేసినటువంటి ఈ దాడులకు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరికల్ని జారీ చేస్తోంది ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం. అయితే ఆ ఆసుపత్రిపై తాము దాడి చేయలేదు అనేటువంటి పాకిస్తాన్ వాదనలు తీవ్రం చేసింది. ఆసుపత్రిపై వైమానిక దాడి చేశారన్న ఆరోపణల్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఖండించింది. తాము ఆఫ్ఘాన్ తాలిబాన్ల మిలిటరీ స్థావరాలు, ఆయుధ డిపోలపైనే దాడులు చేశామని పాక్ ప్రతినిధి షహబాజ్ షరీఫ్, ఆయన ప్రతినిధి మొషారఫ్ జైదీ మంగళవారం అనౌన్స్ చేశారు. నంగర్హర్ ప్రావిన్స్లో ఉన్నటువంటి ఘనీ ఖేల్ జిల్లాలో ఉన్నటువంటి తాలిబాన్ల మిలిటరీ స్థావరంపై కూడా పాక్ వైమానిక దాడి చేసింది. ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులను నిర్మూలించే చర్యలను తాలిబాన్ పాలకులు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించినటువంటి కొన్ని గంటలకే కాబూల్ ఆసుపత్రిపై పాక్ దాడి చేసింది. ఈ 2 దేశాల మధ్య గత 3 వారాలుగా సరిహద్దుల్లో తీవ్రమైనటువంటి ఘర్షణలు జరుగుతున్నాయి. సోమవారం కూడా కాల్పులు జరిగాయి. పాక్ సైన్యం కాల్పుల్లో తమ పౌరులు 4 చనిపోయారని తాలిబాన్లు ఆరోపించారు. ఇక 3 వారాల్లో ఇప్పటి వరకు 684 మంది తాలిబాన్లు మరణించారని, 912 మంది గాయపడ్డారని పాకిస్తాన్ సమాచార శాఖ ప్రతినిధి అతొల్లా తరార్ అయితే చెప్తున్నారు. ఇరుగు పొరుగు దేశాలైనటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య అత్యంత తీవ్రమైనటువంటి పోరాటం. అందులోనూ ఆఫ్ఘనిస్తాన్ లోపల పాకిస్తాన్ జరిపినటువంటి వైమానిక దాడులకు ప్రతిస్పందనగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు దాటి దాడులు ప్రారంభించడంతో ఫిబ్రవరి చివరిలో ఈ ఘర్షణ, యుద్ధం అనేది మొదలైంది. ఈ దాడులలో పౌరులు మరణించారని కాబూల్ పేర్కొంది. అంతకుముందు జరిపినటువంటి పోరాటంలో డజన్ల కొద్దీ సైనికులు, పౌరులు, అనుమానిత మిలిటెంట్లు మరణించిన తర్వాత అక్టోబర్లో ఖతార్ మధ్యవర్తిత్వంతో ఈ 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందానికి ఈ ఘర్షణలు భంగం కలిగించాయి. గత వారం పాకిస్తాన్లో అనేక మంది పౌరులను గాయపరిచిన డ్రోన్లను మోహరించడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ పరిపాలన రెడ్ లైన్ను దాటిందని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ అన్నారు.
ఆఫ్ఘనిస్తాన్తో తాము బహిరంగ యుద్ధంలో ఉన్నామని పాకిస్తాన్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. ఈ సంఘర్షణ అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేసింది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ గ్రూప్తో పాటుగా ఇతర ఉగ్రవాద సంస్థలు ఇప్పటికీ ఉనికిని కలిగి ఉండి తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని పాకిస్తాన్ కూడా ఆరోపిస్తోంది. అదే ఇప్పుడు దాడికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన పాకిస్తానీ తాలిబాన్కు, అలాగే దేశవ్యాప్తంగా పాకిస్తానీ భద్రతా దళాలను, పౌరులను తరచుగా లక్ష్యంగా చేసుకునేటువంటి నిషేధిత బలూచ్ వేర్పాటువాద బృందాలకు, ఇతర మిలిటెంట్లకు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్తాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే కాబూల్ మాత్రం ఈ ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఖండిస్తోంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ పాలకులకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పిలుపునిచ్చినటువంటి కొన్ని గంటల తర్వాత ఆసుపత్రి మీద ఈ దాడి జరిగింది. కాబూల్ ఉగ్రవాద గ్రూపులకు, ముఖ్యంగా పాకిస్తాన్ తాలిబాన్లకు ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. వారు పాకిస్తాన్ లోపల దాడులు చేస్తున్నారని ఆరోపించింది. తమ దేశానికి చెందినటువంటి అధికారిక భవనాలు, మిలిటరీ నివాసాల మీద కూడా ఆఫ్ఘనిస్తాన్ దాడి చేస్తోందని పాకిస్తాన్ చెప్తోంది. ఏకగ్రీవంగా ఆమోదించబడినటువంటి భద్రతా మండలి తీర్మానం పాకిస్తాన్లో జరిగినటువంటి దాడులను ప్రత్యేకంగా ప్రస్తావించినప్పటికీ ఉగ్రవాద దాడులతో సహా అన్ని ఉగ్రవాద కార్యకలాపాలను అత్యంత తీవ్రంగా ఖండిస్తోంది అనేటువంటి తీర్మానం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి రాజకీయ మిషన్ యునామా 3 నెలల పాటు పొడిగించింది. అయినప్పటికీ కూడా ఈ దాడులు అనేవి తీవ్ర స్థాయిలోనే కొనసాగుతున్నాయి. ఇప్పుడు అక్కడ డీ అడిక్షన్ సెంటర్ మీద పాకిస్తాన్ చేసినటువంటి దాడిని భారతదేశ ప్రభుత్వం కూడా తీవ్రంగా ఖండించింది. అక్కడ చికిత్స పొందుతున్నటువంటి రోగులని టార్గెట్ చేయడం, ఆసుపత్రిని టార్గెట్ చేయడం, అందులో 400 మంది ఇప్పటికా అధికారికంగా మరణించినట్టు లెక్కలు చెప్తుంటే ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం ఒకవైపు ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడికి తోడుగా ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలు, ఈ రెండింటిని మాత్రం నిశ్చితంగా గమనిస్తోంది. ఒకవైపు ఆర్థికంగా నష్టం, దాంతోపాటుగా ఆయుధ సంపత్తి, ప్రాణ నష్టం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇంటర్వీన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచ దేశాలు ఈ రెండోటి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.